నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. కొలీగ్స్ అందరూ ఇప్పుడు యాక్టింగ్లో కొలీగ్స్ అందరూ చాలామంది, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఎంఎస్ గారు, ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు, చాలామంది ఒకే సంవత్సరంలో చాలామంది చనిపోవడం జరిగింది. ఎలా ఎలా అనిపిస్తుంటుంది ఆ సిచ్యువేషన్ మీకు? ఒకటేసారి అసలు ఏదో అనుకున్నట్టుగా ఒకేసారి ఇందులో రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యాదృచ్ఛికం, రెండవది లాజికల్ ఎలాగో ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు కమెడియన్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ యూత్ 19, 18 అని నేను చెప్పను, కానీ మాతో పోలిస్తే యంగ్స్టర్స్ వీళ్ళు. ఇప్పుడు జబర్దస్త్ అని వాళ్ళని వీళ్ళని కొంచెం మరీ అంత ఏజ్డ్ కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు టీచర్సా ఇంకోట ఈ జబర్దస్త్లోకి రాకముందు వాళ్ళు ఏంటనేది వాళ్ళు కూడా కొందరు పాపం రైటర్స్గా ట్రాక్స్ అవి రాసి చిన్న చిన్న వేషాలు వేసి స్ట్రగుల్ నాకు తెలుసు. చాలామంది అందులో కొందరు ఆ ప్రవాహంలో అందులో దూరిపోయారు. అట్లా టీమ్స్ అందులో బ్యాచ్లు అలా ఎవడో చిన్న టాలెంట్ ఉన్న అందులో దూరి వాడు టీం హెడ్ అయిపోయి అలా చాలా మార్పులు జరిగాయి. కానీ అందులో కొందరు రియల్ కష్టజీవులు ఉన్నారు, కొందరు బోనస్గా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు. అందరూ టాలెంట్ లేకుండా ఎవడు రాడు. ఇంకా ఏజ్ పరంగా చూస్తే అందరూ కూడా ఇప్పుడు మనిషికి 100 ఏళ్ళు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ బిలో 50 years కాదు, 100 ఏళ్ళు మనిషి ఆయుర్దాయం అయినా కూడా ఒక 60-70 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే, ఓ 35-40 years ఫస్ట్ హాఫ్ అనుకుందాం. గ్యారంటీగా అందరూ బతుకుతారు. తర్వాత సెకండ్ హాఫ్ ఎంతో ఎవరికి తెలియదు. 41 ఏట పోవచ్చు, 61 ఏట పోవచ్చు, 91 ఏట పోవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ముందు వాళ్ళందరూ హెల్తీగా యూత్ఫుల్గా ఇదిగా ఉంటారు. 39 ఏళ్ల వాడిని కూడా యూత్ అనే అంటారు కదా. సో యూత్ బ్యాచ్ వేల్ట్ వాళ్ళు దాదాపుగా. మేమందరూ కూడా 40 దాటాక ఇంకా 41 అయినా కూడా యూత్ కాదు. మా బ్యాచ్ వేరు. పేరుకి అంతమంది కమెడియన్స్ ఉన్నాం, కానీ అంతమందిలో కూడా ఏజ్డే 50+ వాళ్ళే అందరూ. అందులో కొందరు లెక్చరర్స్, కొందరు టీచర్స్, మిగిలిన వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. సినిమాలో ఒక ఇది ఉంది, ఒక కొటేషన్: ప్రతి సినిమాకి ముందో కథ తర్వాత కథ ఉంటుంది. ముందు కథ తర్వాత కథ. మనం ఒక చిన్న మైసూర్ పాక్ తయారు చేసి అందులో ఇక్కడికి కట్ చేసి ఇది పెడుతున్నాం మనం. దీని వెనకాల మైసూర్ పాక్ ఉంది, తర్వాత మైసూర్ పాక్ ఉంది. అట్లాగే మన సినిమా 2 గంటలు చెప్పిస్తున్నాం. హీరో 20వ ఏట నుంచి మొదలెట్టుకుంటున్నాం. 20 ఏళ్ళ జీవితం వెనకాల ఉంది. 20 నుంచి 21 ఏడు వరకు ఒక ఏడాది చూపిస్తున్నాం, హీరోయిన్ పెళ్లి చేసుకోవడం దాకా. 21 తర్వాత 60 ఏళ్ళ జీవితం ఉంది వాడికి. ముందు కథ తర్వాత కథ ఉంటుంది. ఆ కథకి ఈ కథకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే మా కమెడియన్స్ అందరికీ ముందు కథ చాలా ఉంది. వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చి ఉండొచ్చు, క్లాసులో లెక్చరర్స్ అయ్యి ఉండొచ్చు, టీచర్స్ అయ్యి ఉండొచ్చు, రచయితలు అయ్యి ఉండొచ్చు, నటులు అయ్యి ఉండొచ్చు. అన్నిటికీ ఉదాహరణలు ఉన్నాయి. ఇంచుమించుగా ఏదో రంగంలో ఏదో రకంగా పేరు తెచ్చుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది, ఇంక్లూడింగ్ మన కొండవలస వీళ్ళు స్టేజ్ నుంచి వచ్చారు, జయప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ కూడా. కొందరు ఏంటంటే స్టేజ్ నుంచి రాకపోయినా, లెక్చరర్స్ కాకపోయినా ఇదే సినిమా ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉన్నారు. ఓకే, సపోజ్ జయప్రకాష్ రెడ్డి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, జీవ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈ మల్లికార్జున ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు మాకంటే ఇండస్ట్రీకి. వాళ్ళు ఓ 10-15 ఏళ్ళు కొంచెం అలా ఈడ్చుకెళ్ళినట్టుగా ఉండేది, పెద్దగా బిజీ అయిపోలేదు. ఉన్నారా అంటే ఉన్నారు, లేరా అంటే లేరు, అలా ఉండేది. తర్వాత ఎక్కడో ఈవి గారి సినిమాల్లోనో ఇంకొకరి సినిమాల్లోనో అలాగ వాళ్ళకి ఒక మలుపు తిరిగి జీవితం. ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళకి అదే ఓకే బాలకృష్ణ గారి సినిమా, దాంతో ఆయన దూసుకొచ్చి పెద్ద విలన్ అయ్యారు. అంతకుముందు ఆయన జంబలగిడి పంపలో చిన్న వేషం వేశాడు జయప్రకాష్ రెడ్డి, 3 చక్రాల సైకిల్ తొక్కడం ఇవాళ. అంటే స్ట్రగులింగ్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంది వాళ్ళకి. మాకు నాటకాల పీరియడ్ ఉంటే వాళ్ళకి స్ట్రగులింగ్, ఇండస్ట్రీలో ఉన్న స్ట్రగులింగ్ పీరియడ్. మేమందరం ఒక బ్యాచ్గా ఒక చోట కలిసాం. అక్కడి నుంచి ట్రావెల్ చేసాం 15 ఏళ్ళు ఎంతో. ఆ 15 ఏళ్ళు ఇంకా మా రాజ్యంగా ఉండేది. నేను యాక్టర్గా అయ్యి 2000 సంవత్సరంలో వచ్చాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్గా.
అంతకుముందు నేను 12 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా యాక్టర్గా 2000 సంవత్సరం ఫిబ్రవరి చాలా బాగుంది. అక్కడి నుంచి ఈ వేల్ట్ వరకు లెక్కేసుకుంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళు కరెక్ట్గా ఫిబ్రవరికి. నా నటన జీవితం సినిమా జీవితం 17 ఏళ్ళు. ఈ 17 ఏళ్లలో మేమందరూ ఒక ఏజ్ గ్రూపు, ఒక 5-10 ఏళ్ళు ఇటు అటు తేడా చూపిస్తే ఈ నేను చెప్పిన సెకండ్ హాఫ్ ఏజ్ గ్రూపు మేమందరూ ఈ 17 ఏళ్ళలో వయసు వచ్చింది. కొందరికేమో రకరకాల అనారోగ్యాల కారణం కావచ్చు, జీవితంలో వాళ్ళ ప్రయాణంలో అనేక టెన్షన్స్ ఎదుర్కొని బాడీ రెసిస్ట్ చేసుకోలేకపోవచ్చు, కొందరేమో అలసిపోయి ఉండొచ్చు, కొందరేమో చిన్న చిన్న రుగ్మతలు ఉండొచ్చు. వీటి వల్ల వాళ్ళు ఇంచుమించుగా వాళ్ళ టైం అయిపోయినట్టుగా అలా వెళ్ళిపోయారు. కొందరు ఏమీ అవ్వకుండానే మాయమైపోయినట్టు అలా ఉన్నారు. ఏదైనా కూడా అయ్యో 21 వెళ్ళిపోయాడు 31 వెళ్ళిపోయాడు అన్నది కాదు. వాళ్ళు షష్టిపూర్తికి ముందు తర్వాత వెళ్ళిన వాళ్ళు ఇంచుమించుగా షష్టిపూర్తి తర్వాత వెళ్ళిపోక్కర్లేదు. ఈవేళ రేపు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయుష్ ప్రమాణం పెరిగింది. మరి జీవితంలో ఎక్కువ అలసట, ముఖ్యంగా టెన్షన్స్ తట్టుకోలేకపోవడం, ఎక్కువ సినిమాలు ఉంటే ఎలా చేయాలి, అసలు లేకపోతే ఎలా గడవాలి. ఈ ఫీల్డ్ మాయదారి ఫీల్డ్. అది మనిషిని హ్యాపీగా స్థిమితంగా మామూలుగా ఉద్యోగి పొద్దున్నే 9ంటికి టిఫిన్ తిని మధ్యాహ్నం డబ్బా బ్యాగులో పెట్టుకుని 1 గంటకు బెల్ల కొట్టగానే బెల్ల కొట్టకపోయినా మనమే పెట్టుకు తిని సాయంత్రం ఇంటికి వచ్చి అని ఏదో మల్లెపూల దండ ఏదో తెచ్చి అలా సిస్టమేటిక్గా ఉండదు. నైట్ షూటింగ్లు, డే షూటింగ్, ఏ షూటింగ్ లేకపోవడం. ఆదివారం అందరికీ సెలవు, మనకి షూటింగ్ ఉంటుంది. సోమవారం నుంచి అందరూ బిజీగా ఉంటారు, మనం ఖాళీగా ఉంటాం. ఇర్రెగ్యులర్, డిస్టర్బ్డ్, టెన్షన్తో కూడుకున్న ఎవరి లెవెల్కి వాళ్ళకి, లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా అందరికీ వాళ్ళ టెన్షన్స్. అందరికీ తెలిసి టెన్షన్ ఉండకూడదు, ఆ టెన్షనే ఉండాలి, టెన్షన్ ఉండకూడదు అని తెలియని వాడు ఎవడు? నిన్నటి జనరేషన్ వాళ్ళు పాడయ్యారు డబ్బులు కూడబెట్టుకోక, మనం జాగ్రత్తగా ఉండాలని తెలియని వాళ్ళు ఎవరు? అన్నీ తెలుసున్న సిచ్యుయేషన్స్ని బట్టి మనిషి బతకాలంతే. సో ఇది కమింగ్ టు ది పాయింట్, మేమందరూ ఒక ఏజ్ గ్రూప్ అవ్వడం వల్ల ఇంచుమించుగా 2-3 ఏళ్ళు ఇటు అటుగా ఇంకా మన వాళ్ళ ఆరోగ్య రీత్యా ఇంకో రీత్యా ఆ వయసులో వెళ్ళారు. ఇంకా బతకచ్చు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసి ఉంటే. మెయింటైన్ చేసిన వాళ్ళు కొందరు వెళ్ళి ఉండొచ్చు, చేయలేని వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, అది మనం చెప్పలేం. ఇది ఒక ఆస్పెక్ట్ సైంటిఫిక్గా. ఇంకా యాక్సిడెంటల్గా ఇంకో ఇదేంటంటే అందరూ ఒకేసారి 2-3 ఏళ్లలో పోవక్కర్లేదు కదా. ఇప్పుడు మన ఇద్దరికి కూడా ఒక 50 ఇయర్స్ అనుకో, నువ్వు 90 ఇయర్స్ దాకా బతకచ్చు, నేను 55 ఇయర్సే పోవచ్చు. అంటే మన ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంది పోవడంలో. కానీ అలా జరగలేదు ఇక్కడ. ఒక 2-3 ఏళ్లలో మొత్తం అన్నీ ఏదో అలాగా కళ్ళు తెరిచి మూసే లోపల ఏమైపోయారు వీళ్ళందరూ అన్నట్టు అయిపోయింది. అది దురదృష్టం. అది ఒక సునామీయో లేకపోతే ఇంకొక ఫ్లడ్ ఏదో వస్తే చూడు, భూకంపం ఏదో వస్తే ఎలా చెప్పుకుంటాం, అలాగా సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ, కమెడియన్స్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం ఏంటి ఇంత మంచి వాళ్ళు మన చుట్టూ ఉండేవారు ఏమైపోయారు వాళ్ళు అనేది ఎవరికీ అర్థం కాని మ్యాటర్. అది వాళ్ళ అందరి మరణాలు చూసాకనైనా మీరు కూడా కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త వహించినట్టున్నారు, సిగరెట్లు మానేసినట్టున్నారు. అంటే నేను కొంచెం గర్వం అనుకోకపోతే ఇక్కడ నన్ను నేను కొంచెం గొప్పవాడిగా చెప్పుకుంటాను. మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, వీలైనంత వరకు నన్ను నాతోటే పోల్చుకుంటాను. ఓకే. ఎందుకంటే అయ్యో వాళ్ళు అలా పాడైపోయారు, వీళ్ళు ఎలా పాడైపోయారు అనే దానికంటే కూడా వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటే అవి నేను లేకుండా ముందు నుంచి జాగ్రత్త పడ్డాను. నా లైఫ్ స్టైల్లే నేను మెయింటైన్ చేశాను. నా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో చిన్నప్పటి నుంచి నాకు ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కొన్ని లెక్కలు ఉన్నాయి నాకు. ఉదాహరణకు నేను టైట్ ఫిట్టింగ్స్ ఎక్కువ ఇష్టపడతా. లూజుగా ఏదైనా క్యారెక్టర్లకు కావాలంటే ఎంత లూజ్ అయినా వేస్తాను, కానీ మామూలు జనరల్ లైఫ్లో టైట్ ఫిట్టింగ్ ఇష్టం నాకు. ఎందుకు టైట్ ఫిట్టింగ్ ఇష్టం? ఫిట్నెస్ ఉంటుంది టైట్ ఫిట్టింగ్లో,
ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే చిన్న పొట్ట మనకి 2 అంగుళాలు వచ్చినా కూడా ఏంటి పొట్ట వచ్చేస్తుంది కాషియస్గా ఉంటాం. లూజ్గా ఉంటే ఆ లోపల తోసుకుపోతుంటుంది. ఇదే టీ షర్ట్లు కొందరు వేస్తారు, లోపల ఎంత ఉంటుంది, 2 సిలిండర్లు ఉంటాయి లోపల. సో అది మన పెద్ద టీ షర్ట్ ఎందుకు వాడికి 2 ఎక్స్ట్రా సిలిండర్లు పెట్టుకుని. అదే సో వాకింగ్లు చేసేస్తూ ఉంటారు. మళ్ళీ సాయంత్రం వాకింగ్లు చేసాం కదా మనం అరాయించుకుంటుంది బాడీ అని మళ్ళీ ఇంకో ముద్ద ఎక్కువ తింటారు. ఇవన్నీ మనం పుణ్యం చేస్తున్నాం కదా అని ఇంకో పాపం చేయడం లాంటిది అనమాట. అది ఇది నల్లిఫై అయిపోతాయని అలా అవ్వవు. దాని అకౌంట్ దాందే, దీని అకౌంట్ దీందే. చిన్నప్పటి నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్ అయినా గుడ్ హ్యాబిట్ అయినా కూడా, గుడ్ హ్యాబిట్ అయితే ఇంకొంచెం పెంచుకుందాం, బ్యాడ్ హ్యాబిట్ కొంచెం తగ్గించుకుందాం. ఉదాహరణకు ఒక కొలెస్ట్రాల్, ఒక ఆయిల్, పర్టికులర్ ఆయిల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, పర్టికులర్ ఆయిల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని వీలైనంత వరకు తగ్గిద్దాం, దీన్ని ఇంకో స్పూన్ పెంచు, ఇది అక్కడ కాంపన్సేట్ చేద్దాం. ఇట్లా ప్రతి దాంట్లో నేను ఒక చిన్న అవేర్నెస్. ఇది ఇవాళ కొత్తగా సినిమాల్లోకి వచ్చింది కాదు, ముందు నుంచి కూడా. నేను ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏదో 3 చపాతీలు, దాంట్లో ఏదో ఓ కర్రీ, ఏదో అట్లా ఇంత తూకంగా మీల్స్ ఇస్తారు చూడు, ప్లేట్ మీల్స్ అంటారు, అలాగేదో భోజనం పట్టుకెళ్ళిన ఒక క్యారేజ్ 3 గిన్నెలు ఏదో అందులో, ఇందులో ఐటమ్, ఇందులో ఐటమ్. ఈ అవేర్నెస్ ఏదైనా గమ్మని హోటల్లో అవి ఇవి తిన్నా కూడా దానికి అయ్యో దేనికో ప్రికాషన్ పాటించడం, తక్కువ అలా కంట్రోల్ లేకుండా చేసే తక్కువ ఏదైనా కూడా. నాకు స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్లు ఉన్నా కూడా నేను లెక్క ప్రకారం ఉండేవాడిని, తక్కువ దుర్మార్గుండి అనమాట. అలా ఉండడం వల్ల ఒకటేను అసలు నా బాడీ లక్కీగా కడ్డీ శరీరం అంటారు కొందరు, లూజ్ బాడీ కడ్డీ శరీరం, ఏదో కలొక్కేల భాషలో. నాది అలా ఉండబట్టి వస్తే ఎప్పుడైనా ఇది వస్తుంది కొంచెం తప్ప అక్కడే భయపడుతూ ఉంటాను. కానీ మోస్ట్ డేంజరస్, అన్నిటికంటే ముందు వస్తుంది, అన్నిటికంటే ఆఖరణ తగ్గుతుంది. దీన్ని వదిలేసి కొన్నాళ్ళు 2 ఇంచులు పెంచామనుకో, దీన్ని తగ్గించడం కోసం మనం చేసేసి రకరకాల ఎక్సర్సైజులు, నిమ్మకాయ రసాలు, అవి ఇవి ఏవో చెప్తారు, ఎక్కడెక్కడో చదువుతాం, ఎవడో చెప్తాడు, అవన్నీ పాటించేస్తాం. వాటి వల్ల మొత్తం ఇవన్నీ దొబ్బుతాయి, మొత్తం ఈ షేపులు పోతాయి. ఇది మాత్రం ఆఖరిని ఇంత తగ్గుతుంది. ఇది బెల్ట్ తెలుస్తుంది కదా, 36 ఇంచులల్లా 35-75 ఉంటుంది అనమాట. ఇంత కష్టపడితే ఇవన్నీ దొబ్బాయి. డేంజర్ ఉంది అది. అందుకని దీన్ని రానివ్వకూడదు. ఇక్కడ జాగ్రత్త పడాలంటే ఈ టైట్ షర్ట్ల వల్ల కొంచెం మనం కాషియస్గా ఉంటాం. అంతేకాకుండా కొంచెం ఫిట్గా ఉండడానికి మామూలు వాకింగ్కి బ్రిస్క్ వాక్కి తేడా ఉంది. వాకింగ్ అంటే అలా నడవడం వేరు, అలా నడవడం. ఈ బ్రిస్క్గా అలర్ట్గా ఉంటాం అని నేను పొట్టి షర్ట్లు, టైట్ షర్ట్లు. సినిమాలో అందరూ కామెంట్ చేస్తారు మా కమెడియన్స్, ఎంఎస్లు వీళ్ళు వాళ్ళు, ఏమండి శ్రీరామ్ గారు ఒక్కరోజు మీరు బట్టలకు మీరు కోట్లు వేసుకుంటారేమో అంటే, ఎప్పుడు మీ అబ్బాయి బట్టలేనా, డబ్బులు ఇవ్వట్లేదా మీకు ప్రొడ్యూసర్లు, మీ చొక్కాలు చూడండి, ఎప్పుడు వాళ్ళ అబ్బాయి బట్టలు. ఇలాగా అది జోక్గా అన్నదల్లా నేను టైట్ డ్రెస్ చేసుకుంటాననేది రిజిస్టర్డ్. కొన్ని ఇండస్ట్రీ వాళ్ళందరికీ అది ఎంటర్టైన్మెంట్. నేను నీట్గా తల దూకుంటాను, నేను నీట్గా ఏదో అంటాను. బ్రహ్మానంద గారు అంటాడు, మా మేకప్ మ్యాన్ రాము, రాము ఎల్బీ గారికి చూడు అక్కడ ఒక వెంట్రుక పైకి లేచిన గమనించేవాళ్ళే. పెద్ద మనిషి కోపం వచ్చేస్తుంది, వెంట్రుక కాదు ఏమి అందరూ నవ్వుకుంటారు సెట్లో. ఇంతకీ నా చేదస్తం మీద అర్థమైంది. అట్లాగా అన్నిట్లో నేను అలా ఉండాలనుకుంటాను. అంటే మీరు సిగరెట్ ఎలా మానేయగలిగారు? సిగరెట్ వండరే నిజంగా. 40 ఏళ్ళు పైన కాల్చాను. కాలేజీలో జాయిన్ అయ్యాను, మొదలెట్టాను. అంటే దీన్ని బట్టి కొందరు లెక్కలు వేస్తారు, కాలేజీలో అంటే 40 ఏళ్ళు అంటే అంత వీడి వయసు అని. నా వయసు నేనే చెప్పుకుంటూ ఉంటాను. ఓ నెల దాచుతూ ఉంటాను అబద్ధం ఆడాలని, ఎక్కువ చెప్పకూడదని దాచింది నెల. అలాగా మానేయాలనుకున్నాను. మానేయాలనుకోవడంలో రకరకాల ఎక్సర్సైజులు. సరదాగా మనం ఇది జనం వాళ్ళ ఆరోగ్యానికి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం ఫార్వర్డ్ చేసేయండి. సరదాగా కొన్ని వాల్యూస్ మాట్లాడుకున్నాం. మీలో కూడా స్మోకర్స్ ఉంటారు, మీకు కూడా ఒక సరదాగా ఏదో టిప్.
అంటే సిగరెట్ల గురించి టాపిక్ మనవాడు రైజ్ చేసాడు, 5 నిమిషాలు మాట్లాడాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 5 మినిట్స్ ఫార్వర్డ్ చేసాడు. ఇప్పుడు ఇది క్యాప్షన్ ఏమో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫార్వర్డ్ సిగరెట్ల గురించి టాపిక్. అన్న ఎల్వి సిగరెట్లు అలా కాల్చి కాల్చి మానేయాలి మానేయాలి మానేయాలి, సిగరెట్తో క్యాన్సర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, భయపెట్టేస్తారు. కాల్చేది కూడా మధ్యలో క్యాన్సర్ వచ్చేసినట్టు ఇలా భయపడి, క్యాన్సర్ రావడానికి ఆడవాళ్ళకి కూడా వస్తుంది, వాళ్ళు ఏం సిగరెట్లు కాలుస్తారు, మళ్ళీ మనం కాల్చాలనుకున్నప్పుడు అలా సరిపెట్టుకోవడం. సో మొత్తానికి ఒకసారి ముత్యాల సుబ్బయ్య గారు తొలివలపు అనే సినిమా షూటింగ్లో గోపీచంద్ సినిమా, గోపీచంద్ ఫాదర్ నేను, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు, లడ్డు లాంటి క్యారెక్టర్. అందులోనే కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఎంఎస్ నారాయణ ఎల్ఐసి ఏజెంట్ ఇంటికి పిలిచి దోలగొండాకుతో స్నానం చేయించి, అది కామెడీ సీన్లు, సెంటిమెంట్, మంచి మంచి సీన్లు ఉన్నాయి. అందులో ఎప్పుడు 20 మంది ఉండేవారు షాట్లో. నా మీద ఓ డైలాగు, మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏదో ఉంటూ ఉండేది. మనమేమో అప్పుడు పక్కన వెళ్ళి షాట్ ఏదో ట్రాలీ ఏదో వేస్తూ ఉండేవారు, మనం ఆ గ్యాప్ చూసుకుని కొడుతూ ఉండేవాడు. ఒకసారి అనుకోకుండా వేసి ట్రాలీ అనుకున్నది క్యాన్సిల్ చేసాడు ఏదో, నేను సిగరెట్ వెలిగించాను పక్కనే, వెయిటింగ్ అందరూ, షాట్ రెడీ. ఓ డైరెక్టర్ అసోసియేట్ ఒకడు అన్నాడు, అతను ఈ గుమ్మం దగ్గర, నేను లోపల కాల్చుకుంటున్నాను, ఇక్కడ షాట్, అక్కడ నిలబడి ఎల్బీ గారా వచ్చేస్తున్నారు, నా వైపు తిరిగి వచ్చేస్తున్నారండి, పర్లేదు కాల్చుకోండి ఇంకా ట్రాలీ వేసుకుంటాను, వచ్చేస్తున్నారు కాల్చుకో, ఇలాగ బిల్డప్ ఇచ్చి మొత్తం నన్ను ఫోన్ చేసేసాడు ఆ వేళ. వెయిటింగ్ అక్కడ అందరూ. ఓకే. సో అందరూ అలా సోఫాలో, డైరెక్టర్ కూడా అలా కూర్చొని ఉన్నాడు, మిగతా ఆర్టిస్టులు. సోఫా పక్కన ఖాళీ ఉంది. సార్ ఏంటి సార్ అన్నాను. ఈ లోపల సిగరెట్ కాల్చాలి, ఒక్కపొడి వేయాలి, ఇంకోటి వేయాలి, ఇవన్నీ అయ్యి రావాలి. అయినా అక్కడ కాల్చిన వాడికి అలా గుప్పును కొడుతూనే ఉంటుంది. కూర్చోబెట్టాడు. ఒక షార్ట్ హెడ్స్, గురువా పలానా బ్యాడ్ హ్యాబిట్ మెయింటైన్ చేయి, పర్వాలేదు, మందు పర్వాలేదు, ఇంకోటి చేయి పర్వాలేదు, ఒకటి చాలా పోతే 2 చేయి పర్వాలేదు, సిగరెట్ వద్దు గురువా. తెలిసిపోయింది అన్నమాట స్మెల్ అని అనుకుని ఇంకా కవరేజ్ అంటేనండి, అది రైటర్ని కదండి, అది గొప్ప థాట్స్ వచ్చేస్తాయని అలాగా థాట్ ఆగిపోయినప్పుడు అలా ఓ సిగరెట్ వెలిగించడం, థాట్ వచ్చేస్తే సిగరెట్ వల్లే వచ్చిందని భ్రమపడ్డం, అలా అలవాటు అయిపోయిందండి. అది నువ్వు రైటర్గా ఉన్నప్పుడు మాట కదా, రైటర్గా ఉన్నప్పుడు బుర్రతో పని. ఇప్పుడు యాక్టరు కదా, బుర్రతో పని లేదు కదా, ఇంట్లో పడేసి కదా వస్తావు. ఏమంటుంది దానికి నవ్వుకొని అలాగా అలా కొంతకాలం రకరకాలుగా సిగరెట్. ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఏదో ఎక్కడో ఉండి ఫ్రెండ్స్ తోటో దేనితోటో ఫంక్షన్లో, మ్యారేజ్ ఫంక్షన్కో దేనికో వెళ్ళి సిగరెట్లు లేకపోతే దాని గురించి రైల్వే స్టేషన్లో దొరుకుతాయటనో 6-7 కిలోమీటర్లు బండి 2 సిగరెట్ల కోసం అలా ఎవరినో పంపో, మేము బ్యాచ్గా వెళ్ళు, అలా చేసిన సందర్భాలు బోళ్ళు ఉంటాయి. ఓకే. ప్రతిదీ లెక్క, అర్ధరాత్రి రాయాలి, సీన్ పొద్దునకు పూర్తి చేయాలి, ఎన్ని సిగరెట్లు ఉన్నాయి, అయ్యో తెచ్చుకోవడం మర్చిపోయాం, జాగ్రత్తగా వాడుకోవాలి, సీన్ జాగ్రత్తగా రాయాలి కాదు, సిగరెట్లు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలాంటి లెక్కలన్నీ ఉండి మానేయాలనుకుని ఇలా అనేక అనుభవాలు. అక్కడ పేపర్లో ఆర్టికల్ చదువుతాం, క్యాన్సర్ అదే సిగరెట్ వల్ల క్యాన్సర్తో ఏటా చనిపోతున్న వారి సంఖ్య. పేజ్ ఇది మన పేజీ కాదు, మనం మానదలుచుకోలేదన్నమాట మెంటల్గా. అది చదివితే పోనీ మనం కూడా మానేస్తాము, వాడు ఏమైనా మార్గం చెప్పాడో, అది అసలు వద్దు, మనది కాదు సబ్జెక్ట్ అని. నా పేరు మహేష్, అది కూడా థియేటర్లో నా పేరు ముఖేష్. ఇది భయం వేసేసేవారు బాబోయ్ అనుకున్నా, మనం వద్దనుకున్నప్పుడు. ఇంట్లో కూడా ఏమండి ఎక్కువ అవుతున్నాయి గమనించారా, సర్లే అది చూడ పోపు మాడిపోతుందేమో, డైవర్ట్ చేసేయడం వాళ్ళు. అంటే నేను ఇంకా కొంతకాలం కాల్చి తెచ్చుకున్నాను, నాకు అడ్డు చెప్పొద్దని మనం లైసెన్స్ తీసేసుకోవడం, డామినేట్ చేసేయడం. ఇంకా మానేయాలనుకున్నప్పుడు నేను ఏ పేపర్లో చదవలేదు, ఏ ఇది చేయలేదు, ఇంకా మానాలి చాలు. ఈ మానాలనుకునేది
ఇలాంటి అనేక అనుభవాలు ఉన్నాయి. ఎక్కువ నన్ను ఆకట్టుకున్నది మా మిత్రుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. షూటింగ్లో కొంతమంది ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకునేవాళ్ళు ఊళ్ళో షూటింగ్ అయితే, కొంతమంది తెచ్చుకోవడం కుదరక ఏదో ఆ తెచ్చుకునే వాళ్ళల్లో నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన కూడా ఇంట్లోంచి తెచ్చుకుంటాడు, ఎక్కడో దిల్సుఖ్నగర్లో ఉండేవాడు. ఎల్వి గారు ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది, ఇద్దరు కలిసి తిందాం అనేవాడు. ఈ ఆఫీసుల్లో కానీ షూటింగ్లో కానీ కలిసి తినడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. మీ ఇంట్లో కూర వండుతారు, నా ఇంట్లో కూర వండుతారు, 2 కూరలు అవుతాయి ఇద్దరికి కూడా, షేరింగ్ వల్ల. ఎవరైనా ప్రిఫర్ చేస్తారు తప్ప వీడు కూడా క్యారేజ్ షేర్ చేసుకుంటున్నాడు అని అలా ఆ మైనస్ ఉండదు. అట్లా ఓ రోజు భోజనంలో టాపిక్, ఎప్పటి నుంచి కాలుస్తున్నారు సిగరెట్లు? పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళు అయిందండి. ఇంకా వ్యామోహం తీరలేదు. ఆ మాట ఎందుకో నన్ను పట్టుకుంది, వ్యామోహం తీరలేదా మళ్ళీ అన్నాడే. నిజమే కదా, ఎంత గొప్ప మాట. మనకి ఎంత ఇష్టం అన్నా 40 ఏళ్ళ పాటు ఇంకా కాల్చాలని అనిపిస్తుంది అంటే అది మన ఎంత ఆడుకుంటుంది అనేది. ఓహో, ఈయన కూడా వార్నింగ్ ఇచ్చేసాడు, థర్డ్ బెల్ కూడా అయిపోయిందని అప్పటి నుంచి క్యాలిక్యులేటెడ్గా ఏడాదిలో మానేద్దాం అనుకున్నది 6 నెలల్లో ఎలా మానాలి, ఏడాదికి మానేద్దామని ఏదో అనుకున్నాను డేట్. అంతకంటే ముందే ఎలా మానేయాలి, సడన్గా మానేయకూడదు, గ్రాడ్యువల్గా అలా లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి మెట్లు దిగి వస్తున్నట్టుగా రావాలి గ్రాడ్యువల్ అనుకుని అలా చేశాను. 6 నెలలు అలా 5 నెలల్లోనే మానేశాను. తర్వాత కొన్నాళ్ళు వ్యామోహం. ఇదివరకు నేను కాఫీ మార్నింగ్ తాగేవాడిని. కాఫీ తాగితే ఎక్కువ సిగరెట్ మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. టీకి కూడా ఉంటుంది కానీ కొంచెం పర్సెంటేజ్ తక్కువ. దానికి 100% వ్యామోహం అయితే దీనికి 90% టీ అయితే. అందుకని టీకి ఫిక్స్ అయిపోయాను. కాఫీ కొంచెమైనా టైం టీ తాగితే తాగాలనిపించదా సిగరెట్? అనిపిస్తుంది. కాఫీ టీలు తాగితే వెంటనే తాగాలనిపిస్తుంది, టిఫిన్ తింటే తాగాలనిపిస్తుంది, సిగరెట్ భోజనం చేస్తే తాగాలనిపిస్తుంది, ఏం తోచకపోతే తాగాలనిపిస్తుంది, పరీక్ష పోతే తాగాలనిపిస్తుంది, ఫస్ట్ మార్క్ వస్తే తాగాలనిపిస్తుంది. కారణాలు అన్నీ ఉంటాయి సిగరెట్కి. కానీ కాఫీ తాగితే వెంటనే తాగి తీరాలన్నట్టుగా ఉంటుంది. టీ తాగితే పర్లేదు కొంచెం ఆపుకుందాం అంటే ఆగుతుంది. నా వరకు అది, మిగతా వాళ్ళు రివర్స్ ఏమో నాకు తెలియదు. అలాగా మానేయగలిగాను, గర్వంగా ఫీల్ అవుతాను నేను. అప్పుడు మానేసేప్పుడే 5-6 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళు నన్ను వెంటాడినది, దాన్ని నేను వదులుచుకోగలిగానంటే నా విల్ పవర్ మీద నాకు ఇలాగ కొన్ని నేను చేయబట్టి నేను అనుకున్నానంటే అది ఇంకా చెయ్యాలనే పట్టుదల. మీరు రచయితగా ఎంతో కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. బట్ దాంతో కంపేర్ చేస్తే మీరు నటుడిగా పడ్డ కష్టం చాలా తక్కువనే చెప్పాలి రైటర్గా పడ్డ కష్టం కంటే. బట్ దాంట్లో సంపాదించలేని డబ్బు నటుడిగా మీరు సంపాదించారు, అది కూడా నిజం. అంటే అంటే ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, తనికెళ్ళ భరణి గారు కావచ్చు, మీరు కావచ్చు, రైటర్ కంటే ఆర్టిస్ట్గానే ఎక్కువ సంపాదించారు. అంటే ఇది ఎలాంటి ఇండికేషన్ తీసుకెళ్తుంది కొత్తగా వచ్చే రచయితల మీద? అరే నేను ఆర్టిస్ట్ రచన కంటే కూడా ఆర్టిస్ట్గా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ కదా. అంటే కొత్తగా వచ్చే రచయితలు కూడా రాకుండా ఆగిపోతారా? దీనివల్ల ఎలాంటి ఇండికేషన్స్ వెళ్తాయి? భలే క్వశ్చన్ అడిగావయ్యా టీ అన్నారు. సగం అడిగాక ఏం చెప్పాలి, ఇలా అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాను. పూర్తిగా ఆన్సర్ కూడా క్వశ్చన్లో. మంచి క్వశ్చన్. సినిమా వాళ్ళని ఎవరిని రెఫరెన్స్ తీసుకురాకుండా చెప్దామని నీ సగం క్వశ్చన్ అయ్యాక అనుకున్నాను. పూర్తిగా అయ్యేటప్పుడు నువ్వే పేర్లు చెప్పు, తనికెళ్ళ భరణి గారు కానీ ఇంకోటి కానీ ఇంకోటి అన్నావు కాబట్టి నేను సినిమా రెఫరెన్స్లతోటే చెప్తాను. రచన, నటన. రచన ఎంత కష్టం, నటన అంత సులభం. కానీ రచన ఎంత గొప్పదో నటన అంత సెకండరీ. అదేదో కోడి లేకుండా గుడ్డు రాదు అన్నట్టుగా రచయిత రచన లేకుండా నీకు పెర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది, నటన ఎలా వస్తుంది? ఏ రచయితకైనా స్క్రిప్ట్ కావాలి కదా. స్క్రిప్ట్ ఈవెన్ పోనీ చార్లీ చాప్లిన్కి ఏం డైలాగ్ ఉందని రచన. చార్లీ చాప్లిన్ కూడా ఎక్స్టెంపోర్లో అన్నీ మాట్లాడేసి కాదు, స్క్రిప్ట్ రాసుకుంటాడు. దాన్ని లెఫ్ట్ సైడ్ రాయడం ఇంకా కష్టం, డైలాగులు ఉండవు. ఆ భావాన్ని ఏం చేసి రప్పించాలని లెఫ్ట్ రాసుకోవడం ఇంకా కష్టం. కాబట్టి
రచన అక్కడ కూడా ఉంది, మూకీల్లో కూడా రచన ఉంది, స్క్రిప్ట్ రాసుకోవాలి. అయితే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, అది స్క్రీన్ మీద కాదు పొద్దున్న అనుకున్నాం, ఆ రోజులే బాగున్నాయా అనుకున్నాం అక్కడ. అవును. అంటే నువ్వు రేపు ఇవి కూడా అలాగే అనుకుంటే ఏదో అన్నావు నువ్వు పొద్దున్న. ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది, సక్సెస్ ట్రాక్ అందరికీ అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్లకుండా ఆడుకుంటున్న పిల్లాడిని స్కూల్కి వెళ్ళాక అడిగితే, ఎరా ఇప్పుడు స్కూల్కి వెళ్తే బాగుందా వెళ్లకుండా ఉంటే బాగుంది, వెళ్లకుండా ఉంటేనే బాగుంది, హాయిగా ఆడుకునేవాడిని, ఇప్పుడేమో అది వాళ్ళు హోంవర్క్ ఇచ్చేస్తున్నారు అంటాడు. వీడు హై స్కూల్లో చేరాక, ఎరా హై స్కూల్ బాగుందా ఎలిమెంటరీ స్కూల్ బాగుందా అంటే, ఎలిమెంటరీ స్కూల్ బ్రహ్మాండంగా ఉంది, డొమ్మాలు కొట్టేసినా కూడా మనకి జ్వరం వచ్చిందని ఇంకోటి అంటే ఏదో ఒప్పుకునేవారు. ఇప్పుడు తోళ్ళు అది చేస్తున్నారు, పైగా ఇన్ని బుక్స్, అప్పుడు పలక ఏదైనా చాక్ పీస్ అంతేనా. అప్పుడు కాలేజీకి వెళ్ళాక అది బాగుందా ఇది బాగుందా అంటే, హై స్కూల్లో చక్కగా తెలుగులో చెప్పేవారు, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పేస్తున్నారు, అర్థం కావట్లేదు మా రోజుల్లో మాట. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏదో చెప్తాడు. తర్వాత చదువు అయిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటాడు. ఎరా ఈ అన్ఎంప్లాయ్మెంట్ బాగుందా కాలేజీ రోజు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏంట్రా బాబు, జేబులో డబ్బులు ఉండవు, ఇంట్లో ఎవ్వరు నిరుద్యోగం అంటే అప్లికేషన్ కూడా డబ్బులు ఉండట్లేదు, కాలేజీ రోజుల్లో జల్సాగా ఉండేది, అమ్మాయిలు అని. ఉద్యోగం వచ్చాక నిరుద్యోగం బాగుందా ఉద్యోగం బాగుందా అంటే, ఉద్యోగంలో ఏముందిరా జీతం ఇది దాంతోటే సరిపెట్టుకోవాలి, నిరుద్యోగంలో హాయిగా ప్రయత్నాలు చేసుకుంటూ ఏదో ఉండేవాళ్ళు. ఇలాగ ఎక్కడికక్కడ పెళ్ళి అయ్యాక బాగుందా, పెళ్ళికి నిన్న బాగుంది ఈవేళ బాగోలేదు అంటాడు ప్రతిదీ. ఒక్క రచన నటన విషయంలోనే ఒక రచయిత నటుడైతే నిన్న రచనే బాగుంది అని అవండు చచ్చినా అండి, ఈవేళ యాక్టింగే బాగుంది హాయిగా ఉంది, మధ్యన రాయట్లేదు అంటే దండం బాబు అంటాడు. ఎందుకంటే అది అంత కష్టమని, అది అంత చెడ్డదని కాదు, అంత కష్టం అని.